హాయ్ ఫ్రెండ్స్, పచ్చి రొయ్యలకి పచ్చి చేపలకి దీటుగా రేటులో చాలా తక్కువగా టేస్ట్లో చాలా డిఫరెంట్గా ఉండేటువంటి తెలంగాణ స్టైల్లో ఎండు రొయ్యలు టమాటా కర్రీని చూపిస్తూ అందులో ఉన్నటువంటి పోషక విలువలు హెల్త్ బెనిఫిట్స్ని కూడా మీకు వీడియోలో తెలియజేస్తానండి. సో ఇక వీడియోలోకి వెళ్దామండి. తెలంగాణలో సముద్రం రొయ్య కంటే చెరువు రొయ్యలు ఎక్కువగా దొరుకుతాయండి. వాటిని ఇలా ముక్కులు ఉంటాయి, వాటికి ఇలా షార్ప్గా వాటిని ఇచ్చేసి అలాగే తోకలు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకుంటారు, లేనటువంటి వాళ్ళు అయితే తీసేస్తారు. మేమైతే పైన ముందు ఉన్నటువంటి తలలు తోకలు కూడా తీసేస్తాము. అలా తీసేసిన తర్వాత వీటిని అన్నింటినీ కలిసి ఇలా శుభ్రం చేసుకొని ఆ తర్వాత వీటిని కొన్ని వేడి నీళ్ళు కానీ లేదా మామూలు నీళ్ళు కానీ వేసేసి కడిగేసేసి పక్కన పెట్టుకోవాలి. కొంతమంది అయితే వేయించుకుంటారండి ఆయిల్లో, మీ ఇష్టం, అది ఆప్షనల్. మేమైతే డైరెక్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో అలా వేసేసుకున్నాము. ఆ తర్వాత ఆయిల్లో ఒక బాండిలో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం లైట్గా మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మిగతా పోపు దినుసులు అనమాట వేసేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు, పసుపు, అలాగే నానబెట్టుకున్నటువంటి రొయ్యలను కూడా అందులో వేసేసి వేయించుకోవాలి, కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఎండు రొయ్యల్లో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. వీటిని డ్రై ఫ్రాన్స్ అని కూడా అంటారు. వీటిలో ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే విటమిన్ B12 కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, ఎముకలు బలోపేతం అవ్వడం కోసం, గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో, అలాగే జుట్టు పెరుగుదలలో సహాయకారిణిగా ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదండి. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇక రొయ్యలు కొంచెం మగ్గిపోయాయండి. సో ఇప్పుడు ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఒకసారి వేసాను, మళ్ళీ టమాటా వేసాక కూడా కొంచెం వేసాను. మీకు ఇష్టమైతే ఒకేసారి కూడా వేసుకోవచ్చు. ఇలా వేయటం వల్ల రొయ్యలకి ఉప్పు కారం బాగా పడుతుందని ఉద్దేశంతో వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఒకేసారి వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మీకు కావాల్సినంత టమాటాలు వేసుకోండి. నాటు టమాటాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంతమంది టమాటాలు కాకుండా చింతపండు పులుసును కూడా వేసుకుంటారు. మీ ఇష్టం, వేసుకోవచ్చు, మీ ఆప్షనల్. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. టమాటా అయితే ఒక 2 days వరకు ఉంటుంది. అదే మనం చింతపులుసు వేసుకున్నట్లయితే 3 days కూడా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే రొయ్యల కర్రీ ఈరోజు వండుకునే దానికంటే నెక్స్ట్ డే రోజుకి చాలా టేస్ట్ బాగుంటుందండి. అంటే మొత్తం పీసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటుంది టేస్ట్ అనేది. అందుకోసం అనేసి ఇవాళ కంటే రేపటి రోజుకి చాలా బాగుంటుంది. టమాటాతో అయినా అలాగే చింతపండుతో అయినా. చింతపండుతో అయితే ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. పాతకాలం వాళ్ళు అలాగే చేసుకునేవారు. ఇక మళ్ళీ టమాటాకు సరిపడా ఉప్పుని, కారాన్ని, అలాగే గరం మసాలాను కూడా వేసేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించానండి. తర్వాత కూర ఉడకడానికి సరిపడన్ని నీళ్ళను వేసేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడిని, ఇంట్లో ఉంటే గనక పల్లీల నువ్వుల పొడిని వేసేసి కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి ఎండు రొయ్యల టమాటా కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్మెల్ అనేది కొంతమందికి నచ్చదు, మరి కొంచెం మందికి చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ట్రై చేయండి ఒకసారి, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చికెన్, మటన్, చేపలు, పచ్చి రొయ్యలు ఎప్పుడు తింటూనే ఉంటారు కదా, ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.